యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము, జాన్ చాప్టర్ 15 verse 5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఈరోజు ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏంటంటే, వారు బహుగా ఫలిస్తారు. మీరే బహుగా ఫలిస్తారు. ఏం ఫలింపండి, ఏం చేసినా నష్టమే అయిపోతుంది. ఇంతవరకు మేము అన్ని విషయాల్లో శ్రమ పడటమే తప్ప, పెట్టుబడులు పెట్టడమే కానీ ఒక్క రూపాయి లాభం అంటూ ఎక్కడ మాకు రాలేదు, మాకు ఎక్కడ సంతోషం లేదు అని ఆవేదన చెందుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నీవు దేవుని యందు ఉండటం నేర్చుకున్నావు, దేవుని వైపు చూస్తున్నావు కదా. నీవు ఆయనలో ఉంటావు కనుక నువ్వు తప్పక ఫలిస్తావు. పాడైపోయాను, నాకు ఫలింపు లేదు, నాకు గర్భఫలము లేదు, నాకు భూఫలము లేదు, సరైన ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, నాకంటూ ఏ సంతోషం లేదని అనుకుంటున్నావేమో. ఈ క్షణమే ఒకటి నేర్చుకోవాలి. నువ్వు క్రీస్తులో ఉంటే మాత్రం బహుగా ఫలిస్తావు. క్రీస్తులో ఉండటం అంటే మరి దైవానికి లోబడటం అంటే దేవుని భయము కలిగి జీవించాలి. దేవుని భయము కలిగి జీవించటం అంటే చెడుగుని అసహించుకోవాలి.